సతీష్ బండారు సతీష్ లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చిర్రు. శరణార్థి ఓ పిల్లగా శరణార్థి తాత. ఏం సంగతి? మొత్తం ఆదిలాబాద్ అంతా మొత్తం అతలా కుతలం చేస్తుర్రు. ఎటెట సంగతి మరి? బీఆర్ఎస్ కోల్యాగలు నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో షరీక్ అయ్యారట. ఇంతకు ఏంది ముచ్చట? ఎందుకని ఈ ఆదరణ వస్తుంది? మరి బీఆర్ఎస్ కారు ఇడిచిపెట్టి కాంగ్రెస్ గూటికి ఎందుకు వస్తున్నట్టు? ఇప్పుడు గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ లేకుంటే, కానీ ఇప్పుడు ఏమైందంటే కంది సింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిండు. మళ్ళీ దాని తర్వాత రీసెంట్ కూడా లంక కార్తిక్ అని 10వ వార్డు, మతీన్ 19వ వార్డు, పవిత వార్డు అధ్యక్షుడు వాళ్ళు రీసెంట్ గా ఏరిండు. అదే మహిళలు, యువకులు, మంచిగా మాజీ కౌన్సిలర్లు బాగా మందితో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పెన్షన్లు బంద్ ఉన్నాయి. 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు బంద్ ఉన్నాయి. రేషన్ కార్డు బంద్ చేసి వాయిస్ మీది బ్రేక్ వస్తుంది సతీష్ గారు. కొంచెం సిగ్నల్ లేదా మీకు ఇక్కడ? క్రాంతి ఒకసారి అడుగు, ఇక్కడికి ప్రాబ్లం ఉందా, అక్కడ ప్రాబ్లం ఉందా? వాయిస్ బ్రేక్ అవుతుంది, మంచిగా క్లారిటీగా వినపడతలేదు. క్లారిటీ వస్తలేదా? నాది మ్యూట్ పెట్టి ఇప్పుడు మాట్లాడు. హలో, ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు చెప్పు, మాట్లాడు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు, పెన్షన్లు 10 సంవత్సరాల నుంచి లేదు. దళిత బంధు అన్ని 10 సంవత్సరాలలో ఒక విలేజ్ ఆదిలాబాద్ లా ఒక ప్లాట్ ఇయ్యలే 10 సంవత్సరాలలో. మళ్ళా మిషన్ భగీరథ వార్డులలో మిషన్ భగీరథ వాటర్ రా 40,000 కోట్లు ఎక్కడ నీళ్లు చక్కగా వస్తలేవు. కాళేశ్వరం అన్నారు 94,000, దాంతో అది ఇప్పుడు మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే మాట్లాడలేడు, ఏం మాట్లాడలేడు. ఒక ఫోన్ ఇక్కడ ఏమున్నది? ప్రతి మంత్రి ఏం కావాలంటే అది మాట్లాడచ్చు, ఏ పనులు కావాలంటే చేయొచ్చు. స్వతంత్రం ఉంటది అట్లా. అదే ఆదిలాబాద్ టౌన్ లో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన కానీ ఎప్పుడు ఒక కొబ్బరికాయ కొంచెం లేకపోతా. 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మళ్ళీ రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా గెలిచి ఏమన్నా దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. అట్లా ఇవన్నీ చూస్తే ఏమున్నాయంటే వాళ్ళు పైన పెట్టారం లోన లోటారం అంటారు కదా, అట్లా చెప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. రూపాయి బడ్జెట్ ఇస్తున్నారు. ఆ బీజేపీ అంటే పోయిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎంతమంది వచ్చారు కాంగ్రెస్ తోటి? అయితే కాంగ్రెస్ తోటి ఏమైనా లాభపడతాయని ప్రజలంతా దాని సైడ్ మొక్కుతారు. రానే ఎలక్షన్లలో కూడా మన అట్లా ఇప్పుడు ఎంతమంది లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ గూటిలో షరీక్ అయ్యారు నిన్న? ఇప్పుడు 13 మంది 13 మంది కౌన్సిలర్లు మన కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు. దాని తర్వాత ఇప్పుడు వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు దాదాపు ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. అంతేనా? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లో కూడా 2.5 పాపులేషన్ 2.5 లక్షలు ఉన్న పాపులేషన్ ఆదిలాబాద్ లో 3,000 ఓట్లు వచ్చినాయి. అట్లా అప్పుడు గతంలో 50,000 వచ్చిండే,
అట్లా ఈ ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ ఆదరణ మంచిగా ఉన్నది, వాళ్ళ మన పథకాలు కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కానీ మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మళ్ళా మనం రేషన్ కార్డులు ఇచ్చేసినాం, వాళ్ళ ఇప్పుడు రైతు బంధు మొన్న వేసినాం, వాళ్ళ ఉద్యోగాలు 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం చేయాలి టీఆర్ఎస్. ఇప్పుడు మేము కూడా పీజీ చేస్తున్నాం, కానీ పాపం ఉద్యోగాలు అన్ని వచ్చినాయి కాంగ్రెస్ హయాంలోని. అట్లా అప్పుడు ఇందిరమ్మ ఇల్లు 70,000 80,000 అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇప్పుడు మళ్ళీ 5 లక్షలతో ఇందిరమ్మ ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక డబుల్ బెడ్రూమ్ కనీసం ఒక ప్లాట్ ఇయ్యలే ఆదిలాబాద్ అట్లా. అట్లా ఏ స్కీమ్ చూసి కాంగ్రెస్ తోటే సాధ్యం కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ ప్రజలకు కొంచెం ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ 108 గాని ఆరోగ్యం మంచి మంచి పథకాలన్నీ హయాంలోనే. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ హయాం టీం మొత్తం ఆధ్వర్యంలో అదిలా మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఏ పని ఉన్నా కూడా చేసి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇక్కడ కాంగ్రెస్ త్రో మొత్తం ఇక్కడ అట్లా కాంగ్రెస్ అవుతుంది. ఇంకేమన్నా మొత్తానికి ఇప్పుడు నిన్న వార్డు సభ్యులు ఎవరు వాళ్ళు లంక కార్తీక్ లంక కార్తీక్ ఎండి మతి ఇలా